అధికారుల అలసత్వానికి వ్యతిరేకంగా వృద్ధ దంపతులను న్యాయస్థానాలను ఆశ్రయించి చివరికి న్యాయం సాధించారు. జిల్లా కలెక్టర్కు హైకోర్టు వారెంట్ జారీ చేసింది. ఇక దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్మానేరు ప్రాజెక్ట్ నిర్మాణంలో తన ఇంటిని కోల్పోయాడు. ఇక చిర్లవంచకు చెందినటువంటి నిర్వాసితుడు వేల్పుల ఎల్లయ్య నష్టపరిహారం కోసం అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేదని చివరికి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. గత కొన్నేళ్లటువంటి వీరోచిత పోరాటంలో భాగంగా గత జూన్లోనే హైకోర్టు ఎల్లయ్యకు పరిహారం చెల్లించాలని స్పష్టమైన తీర్పు కూడా వెలువరించింది. అయితే పరిహారం చెల్లించకపోవడమే కాదు, కోర్టు సమన్లను జారీ చేస్తే కనీసం కలెక్టర్ కోర్టుకు హాజరు కాలేదు. నిన్నటి రోజున మళ్లీ హాజరు కావాల్సిన సందర్భంలోనూ గైర్హాజరు కావడంతో పాటు కోర్టుకు ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో చివరికి న్యాయమూర్తి కలెక్టర్పై వారెంట్ జారీ చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది బొమ్మైన అర్జున్రావు వెల్లడించారు. మీరు కూడా ఏం చేయాలంటే ఇలాంటి పెట్టినట్టు చేశారు. ప్రతి ఒక్క పంచాయత్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఏదైతే చూసి ఎవరైనా విడో ఉంటే వాళ్ళకి ఎన్పిఎస్ కింద మీరు తహసీల్దార్ ఆఫీస్ లో 1 వీక్ కింద లోపు మీరు అది చేయించండి, రిజిస్టర్ చేయించండి. సో దట్ వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఆల్రెడీ వాళ్ళకి ఎక్కువ దాన్ని టచ్ అయ్యండి. ఇలాంటి పెట్టిన మంచి పని జరిగింది కాబట్టి ఇది కూడా మీరు ఎన్పిఎస్ కింద కూడా వాళ్ళకి రిజిస్టర్ చేయించుకొని గ్యాప్ చాలా డిమాండ్ ఉన్నాయి. అది ఎన్పిఎస్ అది డిమాండ్ కి మీరు పూర్తి చేసి ఇమీడియట్లీ వాళ్ళకి రిజిస్టర్ చేయించారు. ఓకే, సో 1 వీక్ తర్వాత మీరు రివ్యూ చేయండి. 15 నుంచి తింపుతారు, 2000 నుంచి ఎన్నేళ్ళు తిరుగుతారు. తిరిగి సతరాకుండా అయితే ఇంకేం చేయాలి? కోర్టుకు పోయినా దిక్కులేపాయి, ఏది చేయలేకపోయి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి కోర్టుకి అయితే ఏమవుతుందో ఏం పోతుందో దేవుడికి ఏర్పాటు. ఈ కలెక్టర్కు ఇంత పంతం ఎందుకు? మా ఆయన దయచేసి ఇస్తే అయిపోతుంది. 3 అంతలు ఇవ్వాలి, 12 లక్షలు వేసారు.